హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన హరిహర వీరమల్లు గురించి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందా లేదంటే భారీ డిజాస్టర్ గా నిలుస్తుందా అంటే బుకింగ్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అంత పచ్చని రంగేసినట్లు చందమామ అని సాంగ్ పెట్టి మరి స్క్రీన్ షాట్లు ఇలా తిప్పుతూ సాంగ్స్ కూడా చూడటం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే వైజాగ్ లో ఒక భయంకరమైన ఘటన జరిగింది. కార్మూర్ నాగేశ్వరరావు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకరు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రామ్ కి వెళ్ళొస్తూ ఉన్న కార్యక్రమంలో ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆయన వస్తున్నటువంటి ప్రచార రథం పైకెక్కి పవన్ కళ్యాణ్ గారు పోస్టర్లు, జెండాలు, అదే విధంగా ఆయన సంబంధించిన నినాదాలతో చాలా రాద్ధాంతం చేశారు. నిజం చెప్పాలంటే ఇది క్షమించరాని, క్షమించకూడని ఒక విషయం అన్నమాట. రీజన్ ఏంటి? ఎవరిది వాళ్ళది, ఎవరి పార్టీ వాడది, ఎవరి వెహికల్స్ వాళ్ళది. కానీ పక్కనోడి వెహికల్స్ మీదకెక్కి ఇలా చేయడాన్ని సమర్థిస్తే దాన్ని శాతకానితనం అంటారు. ఇప్పుడు జన సైనికులు, పిల్ల సైనికులు అంతా కలిసి ఇలా చేసిన దాన్ని రాజకీయ నాయకులంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ రథాలపైకి ఇలా ఎక్కి మేము కూడా చేయొచ్చా? ఇప్పటివరకు ఎప్పుడు కూడా అలా పక్కనోడి వెహికల్ ఎక్కింది లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అటువంటిది వారి రథాలపైకి ఎక్కి వారి వ్యతిరేక పార్టీ నాయకులతో నినాదాలు చేస్తూ, వారి ప్లెకార్డులు ప్రదర్శిస్తూ, వారి నినాదాలు చేస్తూ, వారికి సంబంధించిన సినిమా ప్రమోషన్ చేయడం అనేది చాలా తప్పు. దీన్ని చేశారుగా ఒకసారి ఆ విజువల్స్ చూడండి ఎలా ఉన్నాయి. సో చూశారు కదా ఆ వెహికల్స్ అన్నిటిని ఎలా ఎక్కి ఎలా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాల్లో తగునా? ఇలా చేయొచ్చా? దీన్ని సమర్థించాలా? ఒకవేళ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే వారాహి దగ్గర నుంచి మొదలుపెట్టి పరాయి దేశం దాకా పరిగెట్టిస్తారు. ఆలోచించుకోండి. ఎందుకంటే దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే రానివ్వకుండా చేయడానికి అనేక అడ్డంకులు పెడుతున్నారు. ప్రజల్ని రావద్దు అంటున్నారు, చాలా చేస్తూ ఉన్నారు. ఎందుకు లేరా బాయ్కాట్? హరిహర వీరమల్లు ఇప్పటికే ప్రొడ్యూసర్ నానా సంకలనాకి డబ్బులు పెట్టాడు, వాడు లాస్ అవుతాడేమో అంటూ అసలు సినిమా గురించి వదిలేస్తే వీళ్ళ సినిమా ఫంక్షన్ లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రెచ్చగొట్టేలా మాట్లాడి
నిద్రపోతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ ని, సోషల్ మీడియాని తట్టి మరీ లేపి పవన్ కళ్యాణ్ ఎగిరెగిరి తరలించుకుంటున్నాడు. మళ్ళీ ఇందుట్లో ఈ పిల్ల సైనికులు చేసే ఓవర్ యాక్షన్ కనుక చూస్తే వీళ్ళకి జెండాలు మోసి 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 ఒక ఎంటర్టైన్మెంట్ దొరికేలకే ముడ్డి మీద గుడ్డాగట్లేదంటూ అందరూ అంటున్నారు. కానీ ఎవడైతే ఆ వెహికల్ ఎక్కాడో, ఎవడైతే దీనికి వెనక నుంచి ముందు నుంచి డైరెక్షన్ ఇచ్చాడో వాళ్ళందరికీ మాత్రం లెక్కలు గట్టిగా చెప్పబోతూ ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలకి నిజంగా కార్యరూపం వస్తే ఈ టచ్ చేసిన వాళ్ళంతా అన్టచబుల్ అయిపోతారని చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.